నమస్తే, వెల్కమ్ టు నైన్టీన్ న్యూస్. నేను మీ శేఖర్. దేవతామూర్తులు కొలువైన సజీవంగా వెలిసిన వృక్షాలను పూజించడం, ఆరాధించడం పట్ల విశేష పుణ్యఫలితం లభిస్తుందని పాలెం అభయాంజనేయ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు వెల్దండ సురేష్ శర్మ అన్నారు. నిజనపల్లి మండల పరిధిలోని పాలెం గ్రామంలోని వ్యవసాయ యూనివర్సిటీ కళాశాల ముందు వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం నాడు ఆలయ ప్రాంగణంలోని దేవత వృక్షాలకు జలాభిషేక పూజలు, సుగంధ ద్రవ్య, ఫలరస, విభూతి అభిషేక పూజలు హనుమాన్ గురుస్వామి వెలుగు లక్ష్మణ్ ఆధ్వర్యంలో భక్తులచే నిర్వహించారు. ప్రకృతిని ఆరాధిస్తే విశేష పుణ్యఫలం, ఆరోగ్యం ప్రాప్తిస్తుందన్నారు. మొదటగా స్వయంగా జిల్లెడు చెట్టుకు వెలసిన అరక గణపతికి పంచామృత, జల, విభూతి, సుగంధ ద్రవ్య గరకలతో భక్తులచే అభిషేక పూజలు నిర్వహించారు. బిల్వ వృక్షం కింద పరమశివుడు నందీశ్వర స్వామికి అభిషేకాలు చేశారు. తులసి, ఉసిరి, రావి, జమ్మి, వేప, మందార, గన్నేరు, కలబంద, తమలపాకు, దానిమ్మ మొదలైనటువంటి వృక్షాలకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులచే సామూహికంగా జలాభిషేక పూజలు, ప్రదక్షిణాలు నిర్వహించారు. ఒక్కొక్క దేవతా వృక్షం విశేష పుణ్యఫలితం ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు విఠల్, వినయ్, వెలుగు లక్ష్మణ్, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. नमः। ओम धूम दुर्गाय नमः। ओम श्री महालक्ष्मीये नमः। ओम श्री महालक्ष्मीये नमः। ओम श्री महालक्ष्मीये नमः। ओम गौरी लक्ष्मीये नमः। ओम गौरी लक्ष्मीये नमः। ओम गौरी लक्ष्मीये नमः। ओम श्री महालक्ष्मी మన భాష